హాయ్ ఫ్రెండ్స్, డైరీ ఫామ్ విషయానికి వచ్చేసరికి ఏది బెటరు, ఆవులు బెటరా గేదెలు బెటరా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చాలామంది అడగటం జరిగింది. నా సొల్యూషన్, నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, గేదె పాలు మనం ఒక టీ కొట్టుకు కానీ లేదంటే బేకరీస్ కానీ ఇంకా బిజినెస్కి సంబంధించిన హోటల్స్కి కానీ సప్లై అయితే గేదెలు బెటరు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి బయట పోసుకుంటే మనకి ₹1 అంటూ ఉంటుంది. ఎందుకంటే గేదె పాలు వచ్చేసరికి శాతం బట్టి మనకి డైరీలో మనీ అంటూ ఇవ్వటం జరుగుతుంది. మనకి మహా అయితే ఊరు సెంటర్లోకి వెళ్ళి మన పాయింట్లోకి వెళ్ళి మనము ఇట్లా ఏదన్నా చేసుకుంటే వాడు కాడ శాతం వచ్చేసరికి మినిమం ఒక 7 అట్లా వస్తుంది. దాన్ని బట్టి శాతం వస్తే నీకు ఒక ₹60, ₹55 వేస్తాడు. డైరీకి పంపిస్తే కూడా సేమ్ కొంచెం ఒక ₹5 అటు ఇటుగా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇళ్ళకైతే ₹70-75 హోటల్స్కి ఇట్లా మాట్లాడుకొని మనం పోసుకుంటే గేదెలు బెటరు. లేదు మనం ఆ రిస్క్ తీసుకోలేము అనుకుంటే నా సైడ్ నుంచి నేను ఫేస్ చేస్తుంది, నాకైతే ఆవులు బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తిరిగే పని లేదు. అవి ఇచ్చిన కాడికి నేను మినిమం నా దగ్గర ఉన్న ఆవులు 10 లీటర్లు ఇస్తుంది పూటకి. డైరీకి సంఘం సంస్థకి నేను పాలు పంపించడం జరుగుతుంది. నాకైతే సంఘం నుంచి మంచి రేటే ఆవు పాలకి వేయటం జరుగుతుంది. నాకు ఆవులే బెటర్ అనే ఒక ఆలోచనతో నేను ఎవరు అడిగినా కానీ మ్యాక్సిమం మా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ నీకు ఉంది కదా, ఏ అయితే బెటరు ఏది అనేదానికి నేను ఎక్కువగా ఆవులే సలహా ఇస్తాను. ఆవులు అయితే బాగుంటుంది. ఎందుకంటే నమ్మకంగా 10 లీటర్లు ఇస్తాయి. ₹35 కాడికి ఎట్లేదన్నా ₹35 లీటర్ పడుతుంది. దాని మీద ఆవులు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ సలహా ఇవ్వటం జరుగుతుంది. డిమాండ్ ఉన్న దగ్గర గేదెలు బెటరు. లేని పక్షంలో ఆవులు అయితే 100%. వాటికి చిన్న చిన్నవి వస్తుంటాయి, అన్నీ మనం జాగ్రత్త చేసుకొని చూసుకుంటా ఉంటే, సొంత మనిషి అనేవాడైతే జాగ్రత్త చేసుకుంటే డైరీ ఫామ్ చాలా బెటరు. అన్నీ మేలుకుతో ఉండాలి, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పాయింట్ ప్రతి ఒక్క పూట మనం అన్నిటినీ వాటి హెల్త్ ఏంటి అనేది వాటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్యం చేసుకోవచ్చు. దానికి ఆవులు అయితే నెంబర్ 1.